నంద్యాలలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. నంద్యాల ప్రజల చిరకాల ఆకాంక్ష నేడు సాకారమైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా మరియు ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా కలెక్టర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి అంబేద్కర్ కు నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో వారు పాల్గొని అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर. మనం బాబూజీ జగజీవన్ రామ్ గారి జయంతోత్సవం చేసుకున్నాం, జ్యోతిబా పూలే గారి జయంతోత్సవం చేసుకున్నాం. ఈరోజు భరతమాత ముద్దు బిడ్డ భారతరత్న అంబేద్కర్ గారి జయంతోత్సవం జరుపుకుంటున్నాం. ఎక్కడో ఏదో రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి గురించి ఈరోజు వాడవాడలో, ఊరు ఊరు, జిల్లా, దేశం, ప్రపంచం అంతా కూడా మాట్లాడుకుంటున్నాము, ఘన నివాళులు అర్పిస్తున్నాము అంటే ఎంత స్ఫూర్తిదాయకంగా ప్రజల యొక్క అభ్యున్నత గురించి, అలాగే దేశ అభివృద్ధి గురించి, సమానత్వం గురించి, కుల మతాలు అన్నవి కాదు, ప్రజలు సంక్షేమం, అభివృద్ధి ముఖ్యం, అందరూ సమానమే అన్న నినాదంతో వారి చూపుడు వేలనే భవిష్యత్ ఆశయాలకి దిక్సూచిగా చూపించిన వ్యక్తి గురించి ఈరోజు అందరి ముందు మాట్లాడే అవకాశం రావడం చాలా చాలా సంతోషం. కమిషన్ గారు ఉండడం మాకు పిలిచాలంటే పేరెంట్ మా పండగ అందరిది. క్రిస్మస్ అంటే అర్థం చేసుకోవడంలే, రంజాన్ అంటే అర్థం చేసుకోవడంలే, ఇంటికి మీరు పెట్టుకుని పిలుస్తారా? ఉగాది అయినా, దసరా కానీ పండుగ వాళ్ళు చేస్తున్నారు. బాబాసాహెబ్ గారు కాబట్టి రోజు వారి పండుగ అంటారా? ఇంతమంది ఇంత ఎప్పుడైనా జరిగిందే? ఎప్పుడు ఎవరిని ఆర్గనైజ్ చేశారా? ఆలోచన మొట్టమొదటిసారి కదా, లేకపోతే మన ముందు దండలించుకోవడం బాబాసాహెబ్ గారు ఇలాంటి ఎవరు నాకు శ్రీరాములు లేకపోతే నాకు స్టూడెంట్స్ వచ్చి వెళ్ళిపోవడం అని పెద్ద ఎత్తున తెలిసి మీకు అందరికీ తెలిసి చేసినట్టు అప్రిషియేటివ్ కేవలం మనలో మనం ప్రింట్ చేసుకున్న కావాలనిపించింది కూడా. ఇట్లా మన దగ్గర ఈ డీపీఎస్ వ్యక్తిగతంగా వెనంటే చూస్తాం వ్యక్తులు ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా ఎక్కడో రెండు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు వచ్చిపోతే అందరికీ ఇక్కడ వస్తారు. దర్గాలో చూస్తాక దర్గాలు సాయంత్రం 4 సార్లు ఆడిపోతే 4 సార్లు మళ్ళీ ఇది ఒకరి దర్గాలో ఒకరి పడుతుంది. మన అభివృద్ధి లేకపోతే అభివృద్ధి అనేది ఇది కాదు. మన అప్పటి తరగతి మనం నేర్పిస్తారు, చేయిస్తారు, చేయించినారు. చూసారు అది ఎంత దుర్మార్గమైంది.
ఒక మంచి పండుగ కార్యక్రమం జరుపుకుంటూ ఉంటే దాని నుంచి అప్పుడు చల్లగా ఉంది ఈ అప్పుడు లేదు కావాలంటే అదాని కాదు కదా. కాబట్టి నాగార్జున నువ్వు కూడా అలర్ట్ కావాలా, నువ్వు చెప్పా నేను